పరిష్కారం ఏంటి? ఆ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెట్టడం. రెండవది డైరెక్ట్‌గా లేకపోతే ఈ వాహనాల రిజిస్ట్రేషన్ పెట్టినట్టు ఆఫీసుల్లో పెట్టేసేటట్టు ఆన్‌లైన్. ఇవి 2 జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది లేనప్పుడు ఏదో ఎవడు అసలు ఫీల్ అవ్వట్లేదు. ఇది విశేషం ఏంటంటే ఏసీబీ రైడ్స్ అంటే అసలు ఏం కొట్టారా ఇవన్నీ ఇదివరకు అనుకునేవాళ్ళు. అవినీతి నిరోధక శాఖ ఎరగదీస్తున్నారా, పట్టుకుంటున్నారా, భలే చేస్తున్నారా అన్నటువంటిది. ఇప్పుడు ప్రభుత్వాలు అదేదో చేస్తున్నట్టు ఎవడు ఫీల్ అవ్వట్లా. ఉద్యోగులు కాస్త ఇంకా నిట్టూరుతున్నారా, ఇప్పుడు ఆడికి ఎంత ఖర్చు అవుద్దో పాపం అన్నట్టు. అంతే తప్పించి ప్రజల పట్ల ఎవడో పాపం అని ఫీల్ అవ్వట్లేదు. అది సమస్య. కానీ ఒక్కటిసారి ఇప్పుడు నిన్న జరిగిన ఈ దాడుల్లో అంటే కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి ఉన్నత స్థాయి అధికారుల నుంచి అయ్యే టార్గెట్లు ఇచ్చారు. దాదాపు 16 జిల్లాల్లో 34 ఆఫీసు, అందులో ఈ కూడా కొన్ని ఉన్నాయి. ఈ టార్గెట్లు కంప్లీట్ చేయడానికి కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారా? ఇది అంటే ఉన్నతాధికారుల స్థాయి నుంచి అంటే ప్రభుత్వానికి తెలియకుండా లేదంటే సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా కింది స్థాయిలోనే ఇదంతా జరుగుద్దా? ఏం లేదండి, అంత పెద్ద సీన్లు ఏం లేవు. ఇదో రొటీన్ రైడ్ అనాలి అంతే. నిజంగా అదైతే కనుక పెద్ద స్కెచ్నంతా బయట పెట్టి ఉండేవాళ్ళు కదా. ఏం లేదు. ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ మధ్య కాలంలో మామూలుగా ఇల్లు కొనుక్కున్నప్పుడు, స్థలం కొనుక్కున్నప్పుడు ఇట్లాంటి రిజిస్ట్రేషన్లే కాకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ మధ్యన కొత్తగా సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఉన్న భూమి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేస్తారు. తద్వారా మన భూమి మనకు తెలియకుండానే వేరే వాడికి అమ్ముడైపోతుంది. అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యాజ్ ఫర్ నామ్స్